దేశవ్యాప్త సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా ఏఐకేఎంఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం అంతర్గం మండల తహసీల్దార్ కార్యాలయం ముందు రైతాంగ సమస్యలపై ధర్నా నిర్వహించి మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్ష ఉపాధ్యక్షులు మెరుగు చంద్రయ్య, కొల్లూరు మల్లేష్లు మాట్లాడుతూ కేంద్రం ప్రకటించిన ఖరీఫ్ 2024 కనీస మద్దతు ధరలు రైతులను నిరాశపరిచాయని, చాలా పంటలకు 5 నుంచి 7%, పెసరకు కేవలం 1.4% ధర పెంచారని, ఎంఎస్పీకి చట్టబద్ధత ఇవ్వాలని రైతుల డిమాండ్లను మోడీ ప్రభుత్వం విస్మరించిందని, స్వామినాథన్ కమిషన్ సిఫారసులను వెంటనే అమలు చేయాలని, రైతులకు రుణాల నుంచి ఉపశమనం కల్పించవలసిన బాధ్యత కేంద్రానిదే అన్నారు. దళితులకు, పేద రైతులకు, భూమి లేని కౌలు రైతులకు ఉచితంగా విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు ప్రభుత్వం పంపిణీ చేయాలని, అలాగే గత దశాబ్దం క్రితం లాగా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి పంటపైన రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలపై ఐక్య ఉద్యమాలు, ఆందోళన కార్యక్రమాలు చేయుటకు అన్ని రైతు సంఘాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. మండల తహసీల్దార్కి ఈరోజు రైతాంగ సమస్యల మీద రైతులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రైతులు ఈరోజు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది, ఇంతవరకు రుణమాఫీ చేయలేదు, కొత్త రుణాలు ఇవ్వలేదు. రైతులు కూడా ఈ యొక్క విత్తనాల కోసం వడిగాపులు రాయడం, మన లైన్లకు ఉండడం, ఇవన్నింటినీ కూడా పరిష్కరించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా రైతాంగానికి అన్ని పంటలపైన కనీసం మద్దతు ధర కల్పించాలని ఆ యొక్క ఏఐకేఎంఎస్ అఖిల భారత రైతుల సంఘం ఎస్కేఎం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాము. కావున ఈ యొక్క కనీస మద్దతు ధర కూడా చట్టబద్ధత కల్పించాలని, అదేవిధంగా స్వామినాథన్ సిఫారసులను కూడా అమలు చేయాలని, అదేవిధంగా కౌలు రైతులు ఏదైతే కౌలు రైతుల చట్టం అనేది గత 10 సంవత్సరాల నుంచి దాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి గతంలో లాగా కౌలుదారులకు గుర్తింపు కార్డులు ఇచ్చి వారికి కూడా పంటపై రుణాలు మంజూరు చేయాలని కూడా మా యొక్క ఏఐకేఎంఎస్ డిమాండ్ చేస్తుంది. ఈ యొక్క అన్ని సమస్యలపై ఈరోజు ఈ యొక్క ప్రభుత్వాన్ని తెలియజేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఒకవేళ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ యొక్క దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా ఈ యొక్క అమలు చేయకపోతే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడదామని హెచ్చరిస్తారు. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఐ కృష్ణ, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు తమ్మనవేని రాజకొమరయ్య, పైడిపల్లి రమేష్, బొడ్డుపల్లి రామస్వామి, ఆలకుంట దేవయ్య, పోలరం రాజు, జి సాయి తదితరులు పాల్గొన్నారు.